హలో, ఈ విషయం ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నా, ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నా. అది చేసే మిస్టేక్ ఏంటంటే అబ్రాడ్ లైఫ్ రాగానే 6 months 1 month ఐదులే అని చెప్పి వెళ్ళిపోతారు. అట్లా కొంచెం స్టేబుల్గా ఉండి అట్లీస్ట్ 5 years వరకు ఉంటే మనకి లైఫ్ అనేది తెలుస్తుంది. అంటే 30 years లోపల వచ్చి ఒకవేళ ఉండి 5 years ఉన్నాం అనుకో, లైఫ్ లాంగ్ మనం ఎక్కడ ఎట్లా ఉండాలని తెలిసిపోతుంది. ఓన్ డెసిషన్, లైఫ్ ఎట్లా లీడ్ చేయవచ్చు, వేరే వాళ్ళకి కంపారిజన్ కాకుండా మన లైఫ్ మనకి అనే ఒకటి థాట్ ప్రాసెస్ ఇంప్రూవ్ అవ్వచ్చు ఫ్యూచర్ లాగా. మనకైతే జనరల్గా ఎన్నోసార్లు గివప్ ఇవ్వాలనిపిస్తుంది. ఎవరికోయేందుకు నాకే గివప్ ఇవ్వాలనిపిస్తుంది. ఇంటికాడ లైఫ్ ఇక్కడ లైఫ్ చాలా డిఫరెన్స్, అసలు ఎవరు పలకరియరు. ఇక సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ మోటివేషన్, మన మీద మనకి నమ్మకం ఉండాలా, అది ఇంపార్టెంట్. నేను అబ్రాడ్ లైఫ్ గురించి ఎక్కువ ఎగ్జాంపుల్ చెప్తలేను. కంఫర్ట్ జోన్ నుంచి అన్కంఫర్ట్ జోన్కి వచ్చి చూస్తే మనకి ఏం కావాలన్నా అని తెలిసిపోతుంది. ఇక మన ఇంటికాడ ఉన్నంత లైఫ్ బయట అసలుకు ఉంటుంది. ఇక నేనైతే కళ్ళారా చూసిన కొంతమంది ఫ్యామిలీ ఫోర్స్ వల్ల ఇక్కడికి వచ్చి స్ట్రగుల్ అవుతారు. మళ్ళీ అట్లాంటప్పుడు ఎందుకు వచ్చినావు అంటే ఫ్యామిలీ ఫోర్స్ వల్ల, ఇక వాళ్ళు వీళ్ళు ఏంటని పంపించిండ్రు, అట్లా అని వచ్చిండ్రంట. చూసి పాపం అనిపిస్తుంది. ఇక ఏం చేస్తాం, ఎప్పుడైనా ఓన్ డెసిషన్ తీసుకుంటే మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి.